దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి పోవటానికి ఏ రీజన్ కూడా వెతుక్కోవద్దండి. ఇలా ఉంది కాబట్టి నేను రావట్లేదు ఫెలోషిప్కు, లేకపోతే నేను చర్చ్కి వెళ్ళట్లేదు. దేవుని సన్నిధికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉంటే అన్నీ బాగుంటాయి. హల్లెలూయా. కీర్తనలు 16వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడతాడు. ఏమని రాస్తాడంటే, ఇన్ యువర్ ప్రెసెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నిజంగా నీ జీవితంలో సంతోషం కావాలా? నాకు సంతోషం తక్కువ ఉంది, నాకు ఇది తక్కువ ఉంది, ఏం లేదు. గెట్ ఇన్ టు గాడ్స్ ప్రెసెన్స్. ఎక్కడున్నో అక్కడ మొక్కలుండు. పరిశుద్ధాత్మదేవా నన్ను టేక్ ఓవర్ మై లైఫ్. ఆయన ఖచ్చితంగా సంతోషంతో నింపుతాడు. ఆమేన్. ఇన్ హిస్ ప్రెసెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అండ్ అట్ హిస్ రైట్ హ్యాండ్ దెర్ ఆర్ ప్లెజర్స్ ఎవర్ మోర్. అంటే సంతోషాలు, ఆనందాలు, సుఖాలు ఉంటాయి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో గొప్ప శాంతి, సమాధానం. అంత మాత్రమే కాదు, సుఖాలు ఉంటాయి. సుఖం అంటే అర్థమైందా? అన్నం పప్పు తింటే ఆకలి తీరుతుంది. అదే బిర్యానీ అంటే సుఖం. అర్థమవుతుందా? ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్. దేవుని సన్నిధిలో అలా ఉంటుందంట. దేవుని యొక్క కుడి చేతిలో అన్ని సుఖాలే ఉంటాయంట. హల్లెలూయా. సో జీవితంలో నువ్వు సుఖపడాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ఉండు. జీవితంలో కష్టపడాలనుకుంటున్నావా? టేక్ యువర్ ఓన్ కోర్స్. దేవుని సన్నిధి రాకపోతే ఆటోమేటిక్గా అవి కట్ అయిపోతాయి. దేవుని సన్నిధిలో కన్సిస్టెంట్గా ఉండడం నేర్చుకోవాలి. నేను దేవునితో రోజు గడుపుతున్నానా లేదా, నేను దేవునితో గడుపుతున్నానా, చాలా అది ఒక క్రైస్తవునికి చాలా కీలకమైన విషయం. ఇది దేవునితో రోజు గడపాలా. భాషలో మాట్లాడండి. నేను లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాను. దెర్ ఆర్ 10 reasons విచ్ ఐ హ్యావ్ ఫ్రేమ్డ్ వై ఎవ్రీ బిలీవర్ షుడ్ స్పీక్ ఇన్ టంగ్స్. ప్రతి విశ్వాసి కూడా భాషలో మాట్లాడాలా అనే దానికి 10 కారణాలు. 10 కారణాల్లో 4 కారణాలు మనం చూసి ఉంటున్నాం. మొట్టమొదటి కారణం ఏంటి? ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు స్పీక్ ఇన్ టంగ్స్. ఎందుకంటే దేవుడు ఆ రకంగా ఆర్డైన్ చేస్తుంది. ప్రతి ఒక్క విశ్వాసి కూడా చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలు. నమ్మిన వాడంటే ఎవరు? బిలీవర్. నమ్మిన వాడంటే పెంటకోస్టల్ చర్చ్ కాదు, నమ్మిన వాడంటే హోసన్నా చర్చ్ కాదు, నమ్మిన వాడంటే ఇంకో చర్చ్ కాదు. నమ్మిన వాడంటే యేసుక్రీస్తును నమ్మిన బిలీవర్. వాడు ప్రపంచంలో ఏ చర్చ్ అయినా ఉండొచ్చు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏంటి ఆ సూచక క్రియలు? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాష అంటే ఏంది? నువ్వు తెలుగు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతావా? కాదు. దిస్ ఈస్ అ డివైన్ సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్. భాషలు. ఒక ఆయన నీకు కొత్త భాషలు అంటే తెలియదు, అన్య భాషలు అంటే అసలు వాళ్ళకి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కొత్త భాష అంటే ఈ మనుష్య రీతికంగా ఉండే అన్ని భాషలు మామూలు భాషలే. జర్మన్ భాష ఉంది ఈ లోకంలో, స్పానిష్ ఉంది ఈ లోకంలో, ఇంకేమి ఫ్రెంచ్ ఉంది, అన్ని భాషలు ఉన్నాయి. హిందీ ఉంది, తెలుగు ఉంది, తమిళ్. ఇవన్నిటికీ విభిన్నంగా కొత్త భాష ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈ భాషను మనం మాట్లాడతాం. హల్లెలూయా. నువ్వు విశ్వాసివైతే ప్రతి విశ్వాసి కూడా భాషలో మాట్లాడాలా అనేది దేవుడు ఏర్పాటు చేసిండు, నేను చెప్పడం కాదు. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కలుగును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ప్రతి బిలీవర్ కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టాలా. దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఒక స్పెషలిస్ట్ అని సపరేట్గా ఉండరు. బైబిల్ ప్రకారం నువ్వు బిలీవర్ అయితే, హల్లెలూయా. నాకు దేవుడు ఒకరోజు చెప్పిండు, ఒక బిలీవర్ యొక్క ఎడమ కాలి చిన్న వేలు ఉంటుంది కదా, చిట్కెనేలు, అది సైతాన్ యొక్క సమూహాలన్నీ కలిపినా కూడా నా కాలి గోటికి సరిపోవు దాని పవర్ అనేది దేవుడు చెప్పిండు. హల్లెలూయా. యు గెట్ ఎ రెవల్యూషన్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యు విల్ గెట్ సచ్ రెవల్యూషన్స్. హల్లెలూయా. సో సేటన్ ఇస్ పవర్లెస్. సెకండ్ది, కొత్త భాషలు మాట్లాడుదురు. అవి అన్య భాషలు, ఈ లోక సంబంధమైన భాషలు కాదు. ఇది దేవుని భాష మాట్లాడతాం. హల్లెలూయా. సో బిలీవర్ అన్నప్పుడు యు స్పీక్ ఇన్ టంగ్స్. డాక్టర్ అంటే ఏం చేస్తాడు? డాక్టర్ అంటే ఏముంటుంది? డాక్టర్కు ఏం వేసుకుంటాడు? ఓ తెల్ల కోటు, ఓ స్టెథోస్కోప్ కదా, అర్థమవుతుందా? అది సూచన. ఆయన్ని చూస్తేనే డాక్టర్. నకిలీలు కూడా ఉన్నారు, నేను వాళ్ళని గురించి అనట్లేదు.
ఒరిజినల్గా సూచనలు ఏంటి? డాక్టర్ అంటే నీట్గా తయారై ఉంటాడు, ఒక మంచి ఎప్రాన్ వేసుకుంటాడు, ఒక స్టెప్ వేసుకుంటాడు, ఇది సూచన. సో నువ్వు బిలీవర్ అంటే నీ సూచన ఏంటంటే నువ్వు భాషలో మాట్లాడుతుంటావు. హల్లెలూయా. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ రీజన్ ఏం చెప్పాను? యు గెట్ ఎడిఫైడ్ అంటే నీవు క్షేమాభివృద్ధి పొందుతావు, నీ ఆత్మలో నువ్వు బలపడుతుంటావు, క్షేమాభివృద్ధిని పొందుతావు. మూడవది ఏంటంటే నువ్వు భాషలో ఎక్కువ మాట్లాడే వ్యక్తివైతే నీలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే గ్రహింపును కలిగి నువ్వు ఎప్పుడూ నడుస్తుంటావు. దాన్ని బట్టి ఏమవుతుంది? నీ థింకింగ్ మారిపోతుంది. పక్కన వాడికి ఒక సమస్య వస్తే వాడు భయపడతాడు, కానీ నువ్వు ఎలా ఉంటావు? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నకంటే గొప్పవాడు, నేను జయించి ఉన్నాను అంటావు. హల్లెలూయా. ఇట్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ థింకింగ్. దేవుడు నీలో ఉన్నాడు అంటే చాలు, ఆ ఇంపాక్టే వేరుంటుంది ఆ జీవితానికి. హల్లెలూయా. అండ్ నాలుగవ విషయం మనం ఏం చూసామంటే భాషలో మాట్లాడితే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తుంటాము. హల్లెలూయా. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, దేవుని యొక్క చిత్త ప్రకారము ఏ మాటలైతే నీ జీవితానికి అవసరము, ఏ మాటల ద్వారా ఏ విషయాలైతే నీకు కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాం, రాంగ్ చాయిసెస్కి వెళ్తాం. అదే భాషలో మాట్లాడేవాడు దేవుని చాయిసే తీసుకుంటాడు. మనుషుల చాయిస్, నా చాయిస్, నీ చాయిస్ అనేది ఉండదు అక్కడ. ఆమేన్. You'll be driven towards the will of God, center of God's will. Hallelujah. నేను యేసు ప్రభు నమ్ముకున్న కొత్త దినాలలో దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే దేవుని చెయ్యి ఇలా ఉంటే సెంటర్లో ఉంటే మనం సేఫ్. ఆ మూలకో ఈ మూలకో ఉంటే ఎప్పుడైనా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు బీ ఇన్ ది సెంటర్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ టంగ్స్, భాషలు మాట్లాడడం వల్ల. హల్లెలూయా. లెట్స్ సీ ది ఫిఫ్త్ రీజన్. యూదా పత్రిక 20వ వచనం చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఇంగ్లీష్లో చదవండి. But ye, beloved, building up yourselves on your most holy faith, praying in the Holy Ghost. Hallelujah. భాషలో మాట్లాడేప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితాన్ని అతి పరిశుద్ధ విశ్వాసం మీద నిన్ను నువ్వు కట్టుకుంటావు. ఆమేన్. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద నిన్ను నువ్వు కట్టుకుంటావు. లోకంలో అనేక రకమైన విశ్వాసాలు ఉంటాయి, బట్ బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? ఒక అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద నిన్ను నువ్వు కట్టుకుంటావు. నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ టెస్టిమనీస్. టంగ్స్లో మాట్లాడినప్పుడు ఏం జరిగాయి అని ప్రీవియస్గా కొందరు జీవితాల టెస్టిమనీస్ చూస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు రాశారు, అది నెట్లో చూశాను నేను. ఆ పాస్టర్ గారు అంట ఒక ఇంటికి వెళ్ళారు, చాలా ధనవంతులు అంట వాళ్ళు. ఆ ధనవంతులు ఆ ఇంటికి వెళ్తే ఆమె బాగానే ఉండిందంట. సడన్గా ఒక రోజున ఏమైందంట, ఆమెకు కడుపులో ఒక అల్సర్ లాగా ఫామ్ అయిందంట. ఆమె తినడం బంద్ చేసిందంట, సరిగ్గా తినలేకపోతుంది, ఏం చేసినా కుదరట్లేదు. డాక్టర్స్ ఏమో ఇక ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారంట. సో చాలా బాధల్లో ఏం చేశారు, వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్మి ఆమెకు ట్రీట్మెంట్ కోసం అని భర్త లాస్ట్కి వాళ్ళ కారు కూడా అమ్మేసుకున్నారంట. ఏమి ఇంకా లాస్ట్కి వేరే స్థితికి వచ్చారంట. అయితే ఆమె ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని పొందుకుందంట. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకొని భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. తర్వాత కొంతకాలానికి పాస్టర్ గారు మళ్ళీ ఆ ఇంటికి విజిట్ చేసి చూస్తే షీ బికెమ్ వెరీ నార్మల్ అంట. అన్నీ తింటుంది, అంతా బాగానే ఉందంట. ఆమె పాస్టర్ గారితో చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, నేను పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే పొందుకోలేదు, భాషలో మాత్రమే మాట్లాడడం కాదు, నేను నా స్వస్థతను కూడా పొందుకున్నాను. అంటే ఆమె అది ఇట్స్ హర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు వెంటనే స్వస్థత పొందుతారా? గ్యారంటీ లేదు. కొందరు పొందొచ్చు, కొందరు పొందకపోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భాషలో మాట్లాడడము నిన్ను దేవుని విషయాలలో దేవుని నమ్మటానికి సహాయం చేస్తుంది. లోకంలో మనకు అనేకమైన ఏరియాస్ ఉంటాయి మన లైఫ్లో, వాటిలో దేవుని నువ్వు నమ్మటానికి నీకు సహాయం చేస్తుంది. వాటిలో స్వస్థత అనేది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, భాషలు మాట్లాడాలంటే నువ్వు దేవుని మీద డిపెండ్ కావాలా. నెక్స్ట్ పదం ఏమొస్తుందో నీకు తెలియదు. నువ్వు విశ్వాసంతో మాట్లాడాలా. భాషలు ఎట్లా మాట్లాడతాము? విశ్వాసంతోనే మాట్లాడతాం. అర్థమవుతుందా? ఎవరు మనకు ఫోన్లో మాట్లాడి ఇది మాట్లాడని చెప్పరు. నీకు తెలుస్తుంటుంది, ఉచ్చారణలను నువ్వు నమ్మి
అవి బయటికి పలుకుతూ ఉంటావు. హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది? నెక్స్ట్ వర్డ్, యూ విల్ ట్రై టు డిపెండ్ ఆన్ గాడ్. యూ విల్ లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. టంగ్స్లో మాట్లాడేప్పుడు నీ మాటలు, నీకు వచ్చే పదాలు అవి కొన్ని లోకపరంగా ఆలోచిస్తే పిచ్చిగా అనిపిస్తాయి. బట్ దే వర్క్. ఎవ్రీ వర్డ్ ఇన్ టంగ్స్ ఇట్ హ్యాస్ ఎ కోడ్. దానికి కోడ్ ఉంటుంది. ఇప్పుడు బార్ కోడ్ నువ్వు చూస్తే ఏమనిపిస్తుంది? ఏందన్నీ పిచ్చి గీతాలు అనిపిస్తుంది. దాన్ని తీసుకుపోయి కోడ్ రీడర్కి పెట్టండి, ఏమవుతుంది? ఏమవుతుంది? అది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. దీని కాస్ట్ ఏంటి, ఇది ఏం కంపెనీ, ఇది ఏం ప్రోడక్ట్, ఎవ్రీథింగ్ విల్ కమ్. అర్థమవుతుందా? సో మనం భాషలు మాట్లాడే దాంట్లో కూడా దెర్ ఆర్ కోడ్స్. ఆత్మీయ లోకంలో దోస్ కోడ్స్ విల్ బి వర్కింగ్. ఇప్పుడు ఈమె పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తర్వాత, ఈమె భాషలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తన విశ్వాసము లెవెల్స్ పెరిగి స్వస్థతను పొందుకోవడానికి దేవుడు సహాయం చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. డిడ్ యు అండర్స్టాండ్? సో కనెక్షన్ ఏంటంటే, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు ఎప్పుడైతే భాషలో మాట్లాడడం మొదలు పెడతావో, యువర్ థింకింగ్ టువర్డ్స్ గాడ్ విల్ చేంజ్. నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటావు. స్వస్థత కోసమైనా, డబ్బు కోసమైనా, ఏ విషయం కోసమైనా నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు చేయబడతావు. నువ్వు భాషలో మాట్లాడకుండా చూడు, ఒక 2 రోజులు నీ అంత లోకస్తుడు ఇంకోడు ఉంటాడా అని డౌట్ వస్తుంది కొన్నిసార్లు. ఆలోచించండి, చూడండి. భాషలో ఉండడం అనేది, భాషలో మాట్లాడడం అనేది, యూ విల్ బి గోయింగ్ ఇన్ గాడ్స్ టెంపో. దేవుని స్పీడ్లో పోతూ ఉంటావు. హల్లెలూయా. దేవుని ఫ్రీక్వెన్సీలో నువ్వు నడుస్తూ ఉంటావు. హల్లెలూయా. సో దట్ ఈస్ ది 5th రీజన్. భాషలు నిన్ను దేవుని మీద ఆధారపడటానికి సహాయం చేస్తాయి. నీ థింకింగ్ను మారుస్తాయి. ఆమేన్. నువ్వు దేవుని నుంచి ఏమి పొందుకోవాలో అవన్నీ కూడా నువ్వు పొందుకోవడానికి, నీకు విశ్వాసంలో నువ్వు బలపడేట్టు భాషలు నీకు సహాయం చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దెన్ 6వ విషయం, 6th రీజన్ ఏంటంటే, భాషలో మాట్లాడేప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైన చెడుగునంతటిని కూడా నువ్వు పక్కకు పెట్టేస్తావు. యు ఆర్ చూసింగ్. ఇప్పుడు చూడండి, లోకంలో మన చుట్టూ చెత్త జోక్స్ ఉంటాయి, చెత్త మాటలు ఉంటాయి, బూతులు ఉంటాయి, అన్ని రకాల బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. మనం ఉద్యోగం పోయినా, మనం లేదంటే మార్కెట్కి పోయినా, ఎక్కడ పోయినా కూడా చెడు విషయాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. అయితే నువ్వు వాటి నుండి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి అంటే నువ్వు భాషలో మాట్లాడుకుంటూ నువ్వు ముందుకు పోవాలి. హల్లెలూయా. 1 కొరింథీ 14:28 చూద్దాం. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ఆమేన్. ఇప్పుడు నువ్వు భాషలో మాట్లాడేది సంఘం గురించి చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు సంఘంలో అర్థం చెప్పేటోడు లేనప్పుడు నీతో మాట్లాడుకోవచ్చు అంట భాషలతో, దేవునితో కూడా మాట్లాడవచ్చు అంట. హల్లెలూయా. మనం ఆ పని సంఘంలో చేసేప్పుడు అదే పని మనము ఒక మంగళి షాప్లో చేయొచ్చు, అదే పని మనం ఇంకొక స్పాలో చేయొచ్చు, ఇంకెక్కడైనా చేయొచ్చు. ఆమేన్. కాలేజ్లో చేయొచ్చు, ఉద్యోగంలో చేయొచ్చు, నువ్వు పనిచేసే జాబ్లో ఎక్కడైనా చేయొచ్చు. అంటే నువ్వు భాషలో ఇతరులకు డిస్టర్బెన్స్ కలగకుండా నీవు నీ పని చేసే ప్రదేశంలో కూడా నువ్వు భాషలో మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. సో అప్పుడు నువ్వు భాషలో మాట్లాడేప్పుడు నీతో నువ్వు మాట్లాడుకుంటుంటావు, దేవునితో కూడా నువ్వు మాట్లాడుతుంటావు. హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో ఏంటి, నువ్వు మాట్లాడితే మాట్లాడకపోతే ఏమి? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ వదిలిపెట్టాలా? గాడ్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ నువ్వు వీటన్నిటితో ఉన్నావంటే నువ్వే నష్టపోయేది. ఐ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. కోపమును వదిలేయాలా? హర్రన కోప్పడదు, అది వదిలేయాలంతే. కోప్పడకూడదా బ్రదర్? కోప్పడొద్దు. దేవుని వాక్యం చెప్తుంది. ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఇతరులను చెడ్డ మాటలు మాట్లాడడం, నీ నోట బూతులు అను వీటన్నింటినీ కూడా నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు వదిలిపెట్టేయాలి. 1 కొరింథీ 15:33 చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆమేన్. ఆమేన్. ఇంకొక వర్షన్ ఏం చెప్తుందంటే,
ఈవిల్ కమ్యూనికేషన్ అంటుంది. ఈవిల్ కమ్యూనికేషన్ అంటే నువ్వు ఇంకొకరితో సాంగత్యం చేయడం మాత్రమే కాదు, నువ్వు మాట్లాడేది కూడా. ఈవిల్ మాట్లాడినాం అనుకో, కొంతసేపు బాగుందిలే అని చెప్పి చెడ్డ మాటలు మాట్లాడుకుంటుంటారనుకో. ఈవిల్ కమ్యూనికేషన్ ఏం చేస్తుందంట? ఇట్ విల్ కరప్ట్ యూ, నిన్ను పాడు చేస్తుంది. అందుకే ఏమంటున్నాడు? మోసపోవద్దు. నువ్వు క్రైస్తవునివి అన్నప్పుడు క్రైస్తవునిగా బ్రతుకు. నువ్వు లోక సంబంధమైన విషయాలను నువ్వు పెట్టుకున్నావంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఎవరినో మోసం చేయడం కాదు, నిన్నే నువ్వు మోసం చేసుకుంటున్నావు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, ఈవిల్ కమ్యూనికేషన్, ఈవిల్ అసోసియేషన్. బ్రదర్ మేము బిలీవర్సే, మేము క్రిస్టియన్సే. నువ్వు క్రిస్టియన్ అయినా కూడా ఈవిల్ అసోసియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సైతాను చేత ఏర్పడే సంబంధాలు. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మీ? సైతాను చేత సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొయర్లోకి పోతారు. ఒక చిన్న మాట ఉంది, ఐఎమ్ నాట్ టు అఫెండ్ ఎనీబడి. ఒక ఫలానా చర్చ్లో ఏమంటారు, పెళ్లి కాని వాళ్ళంట ఆ చర్చికి వెళ్ళిపోతే ఆ క్రిస్మస్ క్యారల్స్ అది అయిపోయే లోపల వాళ్ళ పెళ్లి సెట్ అయిపోతుందంట. నేను చెప్పేది కాదంటే ఇట్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది అట్లాంటి మాటలు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది అంటే పెళ్లి చేసుకోవడానికి అట్లా జరగాలనా? కాదు. కొయర్ దేనికి ఉండేది? దేవుని మహిమపరచడం కోసం. అర్థమవుతుందా? అంటే అవి ఎవరు తీసుకొస్తున్నారు? దుష్ట సాంగత్యం అంటే దుష్టుడు ఉన్నాడు దాని వెనక. సైతాను ప్రోద్బలంతో జరిగే సాంగత్యాన్ని దుష్ట సాంగత్యం అంటారు. దెర్ ఆర్ సమ్ హోలీ రిలేషన్షిప్స్, దెర్ ఆర్ సమ్ ఈవిల్ రిలేషన్షిప్స్. ఈవిల్ అసోసియేషన్స్, ఈవిల్ కమ్యూనికేషన్స్ ఇవి ఏం చేస్తాయంటే మంచి వాళ్ళని చెడుగా చేసేస్తాయి. నీకు తెలియకుండానే నువ్వు ఈ ఈవిల్ రిలేషన్షిప్లో ఉన్నావు అంటే నీకు తెలియకుండానే నువ్వు కోపం ఎక్కిపోతుంది నీకు లోపల. యూ విల్ నాట్ టాలరేట్ ఎవరన్నా ఏదైనా. ఎందుకంటే ఇది యాడ్ ఆన్ అనమాట దాన్ని పెట్టుకుంటే. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే సైతాన్ అంటే ఒకటి ఆ ఇంటి నుంచి పోయిన తర్వాత దానికంటే చెడ్డరైన 7 దయ్యాలను తీసుకొస్తుంది. అవునా కదా? ఎస్. అందుకు మన మనస్సును, మన జీవితాన్ని మనం క్లీన్గా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం మోసపోకూడదు. నేను ఎవరిని? నేను దేవుని బిడ్డను. నేను దేవుని బిడ్డను కాబట్టి దుష్ట సాంగత్యము నాకు అవసరం లేదు. దుష్టుని నుండి వచ్చే ఫ్రెండ్షిప్స్ నాకు అవసరం లేదు. 34వ వచనం చూడండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఇంగ్లీష్ లో చదువు. Awake to righteousness and sin not, for some have not the knowledge of God. హల్లెలూయా. చాలు. అవేక్ టు రైచియస్నెస్. క్రైస్తవులు చాలా మంది నిద్రపోతుంటారు. మేము నీతిమంతులము, దేవుడు మమ్మల్ని ఆయన నీతిగా తయారు చేసిన మమ్మల్ని అనే విషయం మర్చిపోయి నిద్రపోతుంటారు. పౌలు భక్తుడు అంటున్నాడు, మేల్కోండి, మీరు నీతిమంతులు, మీరు లోకస్తులు కాదు. లోకంలో ఉండేటోళ్ళు ఎలా ఉంటారో అలా మీరు బిహేవ్ చేయడానికి వీలేదు. మీరు నీతిమంతులు అనేది మీరు మేల్కొని తెలుసుకోండి. రెండవది ఏమంటున్నాడు? పాపం చేయొద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. పాపం చేయొద్దండి. ఎవ్రీ ఈవిల్ కమ్యూనికేషన్ ఈజ్ అ సిన్. ఎవ్రీ ఈవిల్ అసోసియేషన్ ఈజ్ అ సిన్. అది చేయొద్దండి, పాపం చేయొద్దండి. ఎందుకు? ఇంకో మాట చెప్తున్నాడు, నువ్వు అలా చేస్తున్నావంటే నీకు దేవుని గురించిన జ్ఞానము లేదు. పాపం ఎవరు చేస్తారు? నిజంగా దేవుని గురించిన జ్ఞానం ఉంటే, దేవుని ఫియర్ ఉందనుకోండి, దేవుని ఫియర్, నేను ఎట్లా తప్పు చేస్తాను. ఇప్పుడు జోసెఫ్ ఉన్నాడు. జోసెఫ్ జీవితంలో ఏముండింది? పోతిఫర్ భార్య వచ్చి పిలిచింది, దా పడుకుందాం దా. ఏమన్నాడు? నా దేవునికి విరోధంగా నేను ఎట్లా చేస్తాను, నేను రాను. ఆమె పట్టుకుంటే షర్టు లాక్కుంటే పరిగెత్తిపోయాడు. కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. పాపం జైలు వేసినారు అన్యాయంగా. అయినప్పటికీ హీ హ్యాడ్ గాడ్స్ ఫియర్, హీ హ్యాడ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మా నాయన సామాన్యమైన మా తండ్రిని ఇంత పెద్ద ఆస్తిపరునిగా చేసింది దేవుడు. ఈయన సామాన్యమైన దేవుడు కాదు. వాళ్ళ ఆయన యాకోబు అన్నీ చెప్తుండే. హల్లెలూయా. హీ హ్యాడ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఈయనకు కళలు వచ్చేవి, దేవుడిచ్చిండి ఈ కళ అని చెప్పి అన్ని కళలు చెప్తుంటే మిగతా వాళ్ళకి అసూయ కలిగేది. హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. వెన్ యూ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ది డ్రీమ్స్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ది విజన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానం నీలో పనిచేయడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. దేవుని నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఏం చేయాలా? బైబిల్ చదవాలా.
దేవునితో ఎక్కువ గడపాలా, దేవుని వాక్యం చదవాలా, భాషలలో ఎక్కువ మాట్లాడాలా. అప్పుడు దేవుని గురించిన మర్మాలు నీకు అర్థమవుతాయి. బ్రదర్, ఇంకా లోకం అన్నాక అందరు ఉంటారు, ఇంకా లోకం అన్నాక మనం ఫ్రెండ్స్ని కాదని ఎట్లుంటాము అంటారు. వాళ్ళ కోసం ఇంకో మాట చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆమేన్. బైబిల్ కొత్త నిబంధనలో లోతు చనిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలైనా కూడా దేవుడు ఈయన గురించి రికార్డ్ చేస్తున్న మాట ఏంటంటే, ఈయన నీతిమంతుడు, లోతు నీతిమంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చూడండి 8వ వచనంకి రండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపరముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో చదవండి, రెడ్ది చదవండి. Seeing and hearing was vexed in his righteous soul day after day with their unlawful deeds. ఆమేన్. ఈ లోకంలో నీకు లోకస్తులైన స్నేహితులు ఉంటారనుకోండి, వాళ్ళు చేసే పనులు చూసి చూసి నువ్వు నిజంగా నీతిమంతుని, దేవుని నీతి నీలో ఉంది అన్నప్పుడు నీకు తెలియకుండానే నీ హృదయంలో యుల్ బి వెక్స్డ్. నీ యొక్క హృదయం ఏం చేసుకుంటావంట, మనసు నొప్పించుకుంటావు. హీ వాజ్ సరౌండెడ్ విత్ అన్ ఈవిల్ అట్మాస్ఫియర్. ఈవిల్ కమ్యూనికేషన్ ఉండింది. ఆయన పాపం ఆ టైంలో టంగ్స్ కూడా లేవు, కూర్చొని ఆయనంతకు ఆయన దేవునితో ఆయనతో మాట్లాడుకోవడానికి టంగ్స్ కూడా లేవు ఆయన. ఆ పరిస్థితుల్లో ఏమైంది, ఆయన చూడండి, నీతిమంతుడు అంటే బైబిల్లో ఏముంటుంది, ఒక వాక్యం చూద్దాం, నీతిమంతునికి సంబంధించిన వాక్యం. సామెతలు 15:6 వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. చాలు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే డబ్బులు దండిగా ఉండాలి ఆ ఇంట్లో, అవునా కదా, ఉండాల. దేవుని వాక్య ప్రకారం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. మరి లోతు ధనవంతుడే కదా, ధనవంతుడు. ఆయన అబ్రహాం నుంచి సపరేట్ అయినప్పుడు చాలా ధనవంతుడు. లాస్ట్లో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీతిమంతుడే కాదా? బైబిల్ ఏం చెప్తుంది, ఇప్పటికీ కూడా బైబిల్లో రాయబడింది ఆయన నీతిమంతుడే. కానీ ఆయన లాస్ట్ డేస్ ఏమైంది, డబ్బులు ఉండినాయా? లేదు. హీ ల్యాండెడ్ అప్ ఇన్ ఏ కేవ్. 2 పిల్లలు, ఆడపిల్లల్ని పెట్టుకొని ఒక గుహలో ఆయన ఒంటరిగా అయిపోయాడు. డబ్బులు గిబ్బులు అన్నీ పోయినాయి. నీతిమంతుడే, వాక్య ప్రకారమే ఉండాలి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఉండాలి. మరి ఎందుకు లేదు? ఈవిల్ కమ్యూనికేషన్. మొన్నటి దినంన మా హాస్పిటల్కు మాకు తెలిసిన వాళ్ళు వచ్చినారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్గా ఉండి చాలా సంపాదించుండు. ఎకరాలు, ఈ కోడుమూరు రూట్ అంతా అట్లా కొన్ని ఎకరాలు కొనుక్కొని మేనేజర్గా బాగా సంపాదించుండు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఘోరం. వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ ఘోరం. ఆయన చనిపోయిండు. ఆయన నీతిమంతునిగా ఆయన ఆస్తి సంపాదించిండు. కానీ పిల్లలు పోగొట్టేసి. అందుకే చెప్తున్నా, ఈవిల్ కమ్యూనికేషన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కరప్ట్ గుడ్ మేనర్స్. నేను మంచి త్రోవలో నువ్వు నీతిమంతుడు అయి ఉండొచ్చు, నీకున్న ఈవిల్ కమ్యూనికేషన్ నీ డబ్బులన్నీ పోయేట్టు చేస్తుంది, అవమానమైన పరిస్థితికి తీసుకొని పోతుంది. నువ్వు నీతిమంతుడు, నేను రక్షింపబడినాను బ్రదర్. అందుకే చెప్తున్నా, దేర్ ఆర్ ప్రిన్సిపల్స్ ఫర్ ప్రాస్పరిటీ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో ఊరికే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటేనే నువ్వు నీతిమంతుడివి, కరెక్టే, నీతిమంతుడివే, డబ్బులు అన్నీ వచ్చేస్తాయా? దెర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్. నీ యొక్క అసోసియేషను మార్చుకో, లేకపోతే ఎనీ టైమ్ యూ క్యాన్ ల్యాండ్ అప్ ఇన్ పావర్టీ. ఐ ప్రీచ్ ప్రాస్పరిటీ అంటే లోక ప్రకారంగా బెట్టింగ్లు అది కాదు నేను చెప్పేది గాడ్స్ వేస్లో ఉండే ప్రాస్పరిటీ, దేవునికి నువ్వు నమ్మకంగా జీవించే ప్రాస్పరిటీ. హల్లెలూయా. Am I making sense to you? అర్థమవుతుందా? లోతు నీతిమంతుడే, కానీ ఏమైంది, ఈవిల్ కమ్యూనికేషన్, ఈవిల్ అసోసియేషన్. ఈవిల్ అంటే సైతాన్. ఆయన కోరుకున్నాడు, అది బాగుంది, ఆ ప్లేస్ బాగుంది, ఆ సిటీ బాగుంది, పోయిండు. ఏమైంది? హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. సో మనము ఇటువంటి ఈవిల్ కమ్యూనికేషన్స్ మనలో లేకుండా మనము ఈ లోక సంబంధమైన ఈ యొక్క చెడు విషయాల నుంచి కాపాడుకోవాలంటే యు స్పీక్ ఇన్ టంగ్స్. నేను ఉద్యోగం చేస్తున్నా,
ఐ స్పీక్ ఇన్ టంగ్స్, ఐ ప్రే ఇన్ టంగ్స్. ఎంత అవసరమో అంతే, ఉద్యోగంలో ఎంత అవసరమో అంతే మాట్లాడేది. మిగతా టైం ఐ ప్రే ఇన్ టంగ్స్, ఐ విల్ బి స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఐ విల్ బి స్పీకింగ్ టు గాడ్, ఐ విల్ బి స్పీకింగ్ టు మై సెల్ఫ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో దట్ ఈస్ ది 6th రీజన్. నిన్ను నువ్వు ఈ లోకములోని మాలిన్యం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి భాషలు అనేది చాలా ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ 7వ రీజన్, 7th రీజన్ కొద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా, హల్లెలూయా. సంభవించబోయే సంగతులను ముందుగానే నీకు తెలియజేస్తాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ దేవునితో ఎక్కువ సహవాసంలో ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ర్యాప్చర్ వస్తుందో ఆయనకు తెలుసు, ఎప్పుడు సెకండ్ కమింగ్లో వస్తుందో ఆయనకు తెలుసు. నువ్వు ఆయనతో ఉన్నావు అనుకో, యు ఆర్ సేఫ్. ఆయన నీకు చెప్తాడు ర్యాప్చర్ వస్తుంది, ఇంకా రెడీగా. ఎందుకు నేను మీ అందరికీ నేను ర్యాప్చర్ గురించి ఎందుకు చెప్తున్నాను? దిస్ ద రీజన్. హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్, ఇలా త్వరగా జరగబోతుంది, ఇప్పటి నుంచి సెన్సిటైజ్ చేయండి జనాలకు. హల్లెలూయా, హల్లెలూయా. సో జరగబోయే విషయాలను ఆయన తెలియపరుస్తాడు. ఒక ఇన్సిడెంట్ చదువుతుండిన. దెర్ వాజ్ ఎ మిషనరీస్ కాన్ఫరెన్స్ ఇన్ అమెరికా. ఆ మిషనరీస్ అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అమెరికా యూస్ టు సెండ్ మిషనరీస్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అయితే వాళ్ళందరూ మళ్ళీ సంవత్సరానికి ఒకసారో 3 సంవత్సరాలకు అట్లా కలిసేవాళ్ళంట. వాళ్ళు ఏం చేశాము, ఎంత పరిచర్య చేశామని. అలా ఒక మిషనరీ ఆఫ్రికాకి వెళ్ళిండంట. ఆఫ్రికాకి వెళ్ళిన మిషనరీ ఈ యొక్క మిషనరీస్ కాన్ఫరెన్స్లో వచ్చి ఆయన తన రిపోర్ట్ చదువుతున్నాడంట, ఇలా జరిగింది. అంత లోపల ఆ కాంగ్రిగేషన్లో ఉన్న ఆమె గుర్తుపట్టిందంట ఈయనను. గుర్తుపట్టి దెన్ షీ కేమ్ టు హిమ్. లంచ్ టైంలో ఆయన దగ్గరకు వచ్చిందంట. వచ్చి, బ్రదర్, 1 year బ్యాక్ నాకు ఒక కళ వచ్చిండింది. ఆ కళలో మిమ్మల్ని నేను చూశాను. అంటే ఆమెకు ఆయన పేరు తెలుసు కానీ ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. నేను మిమ్మల్ని చూశాను. అయితే మీరు సడన్గా చాలా పెద్ద జ్వరం వచ్చి మీరు పడిపోయినారు. మిమ్మల్ని మీ చుట్టూ ఎవరు తెల్ల జాతి మనుషులు లేరు, అంతా నల్ల జాతి మనుషులే ఉండినారు. మీరు సడన్గా చనిపోయినారు. మిమ్మల్ని వాళ్ళు ఈడ్చుకొని పోయి మీ బాడీని ఒక గుడిసెలో పెట్టేశారు, ఒక హట్లో పెట్టేశారు. కొంతసేపటికి అగైన్ మళ్ళీ మీరు తిరిగి లేచి మళ్ళీ బయటికి వచ్చారు. వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. కానీ ఈ యొక్క కళ నాకు రాకముందు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిద్రలో లేపి 1 గంట సేపు నన్ను భాషలో మాట్లాడించాడు. ఆ తర్వాత నాకు ఈ కళ వచ్చింది. నిజంగా ఇది జరిగిందా, మీ దగ్గర ఏమైనా దీని గురించి ఉందా అంటే ఆయన అన్నాడంట, నా దగ్గర ఒక డైరీ రాసుకుంటాను నేను. మీరు రాసుకుంటారా డైరీ అంటే, నేను కూడా రాసుకుంటాను బ్రదర్. సరే, డైరీ తీసుకొని సాయంత్రం మీటింగ్లో చూద్దామని. ఇద్దరు కూర్చున్నారంట. ఆ డైరీ పెట్టుకొని ఈయన రాసుకున్నాడంట. ఈయన చనిపోయినది రాసిండంట, ఈయన తిరిగి లేచింది రాసిండంట. ఈమె కూడా అదే డైరీ మెయింటైన్ చేస్తుంది, ఆమె డైరీలో. ఇద్దరు ఇప్పుడు టైం డిఫరెన్సెస్ వస్తాయి, ఆఫ్రికాకు అమెరికాకు టైం అవన్నీ తీసి చూసినప్పుడు, అవన్నీ టైం డిఫరెన్సెస్ అన్నీ చూసినప్పుడు ఏం జరిగిందంట, 2 కొరిలేట్ అయినాయంట. ఈయన విపరీతమైన జ్వరము మొదలవుతున్నప్పటి నుంచి ఈమె భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ టైం ఆయన చనిపోయిన తర్వాత కూడా భాషలో మాట్లాడుతుండింది. ఆయన తర్వాత ఈమె భాషలో మాట్లాడడం ఎండ్ అవుతూనే ఆయన తిరిగి లేచిండంట. హల్లెలూయా. అంటే నువ్వు భాషలో మాట్లాడేప్పుడు, నేను ఇంతకుముందే చెప్పాను, లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరి కోసము నువ్వు భాషలో మాట్లాడుతుంటావు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం. సమస్త పరిశుద్ధులు, నువ్వు ఆత్మ వలన ప్రార్థన అంటే భాషలో మాట్లాడమని. ఆత్మ వలన నువ్వు ప్రార్థన చేస్తే సమస్త పరిశుద్ధుల కోసము. నీవు మామూలుగా నీకు లోకంలో చాలా కొంతమందే తెలుసు, అందరూ తెలియదు. కానీ నువ్వు తెలియనటువంటి వాళ్ళ కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తుంటావు. దేవుడు నిన్ను మధ్యరాత్రి లేపి ప్రార్థన చేపిస్తాడు కొన్నిసార్లు. నువ్వు రెడీగా ఉండాలి దానికి. దేవుడు నీకు లేపినప్పుడు నువ్వు లేయాలా.
లేదులే ప్రభు నేను కొంచెం పడుకుంటా, వదిలేస్తాడు. ఇంకొకరిని ఎవరో చూసుకుంటాడు దేవుడు. రీసెంట్గా నాకు ఇట్లే 2 o'clock దేవుడు లేపిండు, నిద్రలో లేపిండు. లేపి ఐ వాజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అంతా కూర్చొని మాట్లాడినాను. కొంచెం మాట్లాడి మళ్ళీ కొంచెంసేపటికి ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ వచ్చింది, బర్డన్ వెళ్ళిపోయింది. దెన్ ఒక యుల్ సెన్స్ ఎ నోట్ ఆఫ్ విక్టరీ, గెలిచినాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు పడుకున్నా. మార్నింగ్ లేస్తూనే మా అక్క ఫోన్ చేసిందంట మా మదర్కు. ఏమని చెప్పిందంట, పెద్ద భూకంపం వచ్చింది, అందరూ బయటికి పారిపోయినారు, మేము కూడా పారిపోతుండినాం, ఇంకా బయటికి పడిపోతుందేమో అనుకున్నాము. కానీ అది మేము బయటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా భూమి కంపించడం అనేది ఆగిపోయింది. ఆమెన్. టైం కోరిలేట్ చేసుకుంటే దేవుడు ఎప్పుడు ఏ టైంలో లేపి ప్రార్థన చేయించుండే, అప్పుడు అదే టైంలో అది జరిగింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బర్డన్ పెట్టి నీకు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో నీకు కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, బట్ యుల్ బి ప్రేయింగ్ ఫర్ సమ్వన్. హల్లెలూయా. అందుకే భాషలు అనేవి ఇట్స్ అన్ అఫెన్సివ్ వెపన్ అని చెప్పాను. దేవుని వాక్యము ఒక వెపన్, 2 అంచులు వాడిగల ఖడ్గం. ఆ ఖడ్గంతో ఎవరన్నా చంపేయచ్చు. ఆమేన్. ఎవరన్నా అంటే ఏంటి, సైతాన్ యొక్క కార్యాలను లయపరచచ్చు వాక్యంతో. అదేవిధంగా భాషలతో కూడా నువ్వు ప్రార్థన చేస్తే సైతానికి అర్థం కాదు, వాడు ఏదో చేయబోతాడు, నువ్వు భాషలో మాట్లాడితే అది ఆగిపోతుంది అక్కడ. హల్లెలూయా. యు విల్ ప్రిజర్వ్ యువర్ ఓన్ పీపుల్. హల్లెలూయా. ఆమేన్. సో 7th రీజన్ మనం చూసాం, పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే విషయాలను గురించి మనకు ముందుగా తెలియపరిచి మనను ప్రార్థన చేపిస్తాడు. హల్లెలూయా. 8వ రీజన్ 1 కొరింథీ 14:21. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఈ మాటలు ఎక్కడి నుంచి రాశారు అంటే 1 కొరింథీ 14:21 అన్య భాషలు మాట్లాడు జనముల ద్వారా. అన్య భాషలు అనేది బైబిల్లో ఎక్కడ వ్రాయబడినది అని చెప్తున్నారు. ఎక్కడ? యెషయా గ్రంథం 28:11 చూడండి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి, ఇదే విశ్రాంతి. ఏంటది అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలు. ఇంగ్లీష్లో నెక్స్ట్ 12th verse లో ఇంగ్లీష్లో ఉంటుంది, ఆ రెడ్లో చదవండి. This is the rest wherewith ye may cause the weary to rest, and this is the refreshing. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భాషలో మాట్లాడుతున్నావు అంటే యు ఆర్ టేకింగ్ రెస్ట్ అండ్ యు ఆర్ గెటింగ్ రిఫ్రెష్డ్. హల్లెలూయా. స్ట్రెస్ ఉండదు నీకు. యు విల్ లివ్ ఎ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. యు విల్ నెవర్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్ట్రెస్ఫుల్ కండిషన్. భాషలో మాట్లాడుతుంటే యు ఆర్ ఆల్రెడీ స్ట్రెస్ ఫ్రీ. హల్లెలూయా. యు విల్ హ్యావ్ రెస్ట్, యు విల్ హ్యావ్ రిఫ్రెషింగ్. I will never forget, ఈ December 31st అంటే 2023 ఆ 2 రోజులు ముందు రోజులు సరిగా నిద్రపోలేదు. వెరీ మీగర్ స్లీప్, ఒక 2 hours పడుకుంటాను ఓ రోజుకు. అండ్ 31st నైట్ మనం ఇక్కడ సర్వీస్ చేసుకున్నాం సాయంత్రం పూట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కు ఒక 140 kilometers డ్రైవ్ చేసి అక్కడ కూడా వాక్యం చెప్పేశాము. ఐ వాజ్ టోటలీ ఎగ్జాస్టెడ్. చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాను. నా లైఫ్లో అంతగా అలసిపోయినాను అని, ఎందుకంటే నిద్ర తక్కువ అయిపోయింది. బట్ అక్కడ ఒక బెడ్ ఉంటే అట్లా పడిపోయినాను. పడుకున్నాక స్లోలీ హోలీ స్పిరిట్ సెడ్ స్పీక్ ఇన్ టంగ్స్. ఓ 2 నిమిషాలు భాషలో మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో, ఇంకా డ్రైవ్ చేసి మళ్ళీ వెనక్కి రావాలా, మళ్ళీ ఉదయం కాలేజ్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి. డ్రైవ్ చేసే పరిస్థితుల్లో లేనే అనుకుంటూ భాషలో మాట్లాడడం 2 నిమిషాలు మాట్లాడినాను. హోలీ స్పిరిట్ ఒక మాట అన్నాడు, ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ యూ. అదే మాట పలికాను బయటికి, ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ మీ. అంతే. ఆ మాట పలికిన వెంటనే ఐ న్యూ ఐ వాజ్ రిజ్యువినేటెడ్. మొత్తం రిఫ్రెష్ అయిపోయినాను, రెస్ట్ దొరికింది, అంతా ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. పడుకున్నాను, లేచి కూర్చున్నాను. హల్లెలూయా. అండ్ ఐ డ్రోవ్ బ్యాక్ 140 kilometers అండ్ పడుకొని మళ్ళీ ఉదయం డ్యూటీకి కూడా వెళ్ళాను. హల్లెలూయా. సో దట్ ఈస్ ది పవర్ దట్ ఈస్ ఇన్ టంగ్స్. నీవు ఎప్పుడైతే అలసిపోయి ఉంటావో, వెన్ యూ నీడ్ రెస్ట్, వెన్ యూ నీడ్ రిఫ్రెషింగ్, స్పీక్ ఇన్ టంగ్స్.
భాషలో మాట్లాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు తెలియకుండానే దేవుడు నీకు రెస్ట్ ఇస్తాడు. దేవుడు నీ లోపల ఉన్న స్ట్రెస్ఫుల్ కండిషన్స్ మొత్తం తీసేస్తాడు. ఒకవేళ భాషలో మాట్లాడకుండా అట్లే ఉన్నామనుకో, ఇంకో పారాసిటమాల్ వేసుకుంటారు. ఇంకా లేదనుకో ఆనే పడుకుంటారు, డ్యూటీకి పోరు, ఏదో సాకులు చెప్పుకోవాలా. నో, మనం ఎక్స్క్యూజెస్ చెప్పేవాళ్ళం కాదు. వీ హ్యావ్ టు బీ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. ఆల్సో వీ హ్యావ్ టు గో టు అవర్ డ్యూటీస్ ఆల్సో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెన్. సో దట్ ఈస్ ది 8th రీజన్. యూ విల్ హ్యావ్ రెస్ట్, యూ విల్ హ్యావ్ రిఫ్రెషింగ్. ఆమెన్. 9వ రీజన్ ఏంటంటే భాషలో మాట్లాడడం అనేది యు ఆర్ గివింగ్ ఎ పర్ఫెక్ట్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 1 కొరింథీ 14:15-17 చూద్దాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏమన్నా? థ్యాంక్స్. మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. నెక్స్ట్ వర్స్. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు. ఉపదేశము పొందనివాడు అంటే దేవుని విషయాలు తెలియనివాడు. నువ్వు భాషలో నువ్వు ఆత్మతో స్తోత్రం చేస్తున్నావు, నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. అయితే ఉపదేశం లేనివాడు, దేవుని గురించిన విషయాలు తెలియనివాడు ఉన్నాడు అనుకో, అప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును. హల్లెలూయా. నువ్వు చెప్పేది వానికి అర్థం కాదు కదా. అందుకే ఉపదేశము లేనివాడు ఉన్నప్పుడు భాషలో మాట్లాడకూడదు. ఆమేన్. భాషలకు అర్థం చెప్పేది రెండు కలిస్తే సంఘానికి క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఓన్లీ భాషలు నీకు పర్సనల్గా నీ క్షేమాభివృద్ధి జరుగుతుంది. హల్లెలూయా. సో నీకు తెలుస్తుంది అప్పుడే, వీడు కొత్త బిలీవర్, వీడికి ఇంకా దేవుని గురించిన విషయాలు తెలియదు, అటువంటి వాని దగ్గర మాట్లాడొద్దు. ఉపదేశము పొందనివాడు, వానికి టీచింగ్ లేదు, అటువంటి వాళ్ళతో భాషలు వాళ్ళ ముందు మాట్లాడొద్దండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దేవుని నీతో పాటు స్తుతించాలంటే వాళ్ళు స్తుతించలేరు. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలంట? భాషలో కాకుండా మామూలు నీకు తెలిసిన అండర్స్టాండింగ్తో నువ్వు మాట్లాడాలి. 17వ వచనం చూడండి. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని ఎక్కడుంది? అంతకుముందు ఉందా? లేదు. అంతకుముందు వాడైన పదం ఏంటి? నువ్వు ఆత్మ వలన ప్రార్థించినట్లయితే. ఇక్కడ దాని అర్థం చెప్తున్నాడు. నువ్వు ఆత్మ వలన నువ్వు చేసేది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు నువ్వు మంచిగా చెల్లిస్తున్నావు, బాగుగానే చెల్లిస్తున్నావు. అంటే వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ థ్యాంక్స్, ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, ఐఎమ్ ఆఫరింగ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. యు నో వాట్ ఇట్ ఈస్? పాతకాలంలో పాత నిబంధనలో బలులు అర్పించేవాళ్ళు. దేవుడు ఆ యొక్క స్మెల్ చూసి దేవుడు సంతోషంతో తృప్తిపడి వాళ్ళని ఆశీర్వదించేవాడు. ఇప్పుడు నువ్వు భాషలో మాట్లాడితే నువ్వు దేవునికి అర్పణలు అర్పిస్తున్నావు. హల్లెలూయా. యు ఆర్ గివింగ్ సాక్రిఫైసెస్ టు గాడ్, యు ఆర్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. నువ్వు భాషలో మాట్లాడడం మొదలు పెడితే యు ఆర్ ఆఫరింగ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుడు ఏం చేస్తాడు? గాడ్ విల్ బి మోస్ట్ హ్యాపీ టు రిసీవ్ దట్ థ్యాంక్స్. ఎందుకంటే మామూలు థ్యాంక్స్ కాదంటే ఇది, నువ్వు బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నువ్వు మామూలుగా థ్యాంక్ యూ లార్డ్ అనేదానికి భాషలో నువ్వు థ్యాంక్స్ చెప్పేదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. బికాస్ దట్ ఈస్ ఎ గాడ్లీ కమ్యూనికేషన్. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. ఎట్లా నువ్వు ఏ పదాలు వాడాలో నీకు తెలీదు, బట్ నువ్వు టంగ్స్లో మాట్లాడేప్పుడు అది ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. హల్లెలూయా. అండ్ అల్టిమేట్లీ యూ విల్ బి బ్లెస్డ్. సో నువ్వు భాషలో మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నావు. హల్లెలూయా. అండ్ లాస్ట్ థింగ్ ఏం తెలుసా? లాస్ట్ రీజన్ 9 రీజన్స్ చూసాం. లాస్ట్ రీజన్ 10th రీజన్ ఏంటంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఓడ, చాలా పెద్ద ఓడ, ఒక చిన్న చుక్కానితో డైరెక్ట్ చేసేస్తారంట. హల్లెలూయా. 5వ వచనం చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఆమేన్. నాలుకని ఏమంటున్నాడు? చిన్నదైన అవయవమే నీ నాలుక. కానీ నాలుక మాట్లాడే మాటలకు నీ జీవితం నాశనమైన అవుతుంది,
ఆశీర్వాదమైన వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టి, నేను కొంచెమే చేసి నేనేం చేయలేదు, తగలబడిపోతుంది అంత. అవునా కదా? చిన్న మాట మాట్లాడితే ఇంట్లో గొడవలే అయిపోతాయి. నువ్వు సరిగా మాట్లాడలేదనుకో, నీ మాట సరిగా లేదంటే అర్థం వేరే వచ్చిందంటే వెంటనే అగ్గి. అందుకే అంటున్నాడు చూడండి, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. ఆమేన్. అంటే ఏమని చెప్తున్నాడు, నీ నాలుక చాలు నీ జీవితాన్ని అంతా కొంపముంచడానికి. నీ నాలుక ఒక్కటి చక్కగా లేదంటే లాస్ట్కు నువ్వు నరకానికే పోయేది. అదే చెప్తున్నాడు అక్కడ. చూడండి, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయను. సర్వ శరీరానికి, నీ శరీరం అంతా చెడిపోవడానికి కారణం ఏంటంటే నీ నాలుక. నువ్వు నాలుకని ఎట్లా వాడుతున్నావో దాన్ని బట్టి నీ శరీరం ఏదో మాలిన్యం అన్న ఉంటుంది, క్లీన్గానే ఉంటుంది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతినే నీ నోట్లో ఉండే చిన్న నాలుక చిచ్చు పెట్టేస్తుందంట. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే లాస్ట్కు నాలుక అన్ని చేసినాక లాస్ట్ ఎక్కడ పడుతుందంట? ఆ నాలుక ఎక్కడ పడుతుంది? నరకంలో పడుతుంది. అందుకే 7వ వచనం చూడండి, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను. కానీ చాలు, లోకంలో ఉండే అన్నింటినీ కూడా మనిషి టేమ్ చేస్తున్నాడు. సింహంను సర్కస్లో అగ్గి పెట్టి ఆ రింగ్లో ఎగురు అంటే ఎగురుతుంది సింహం. దే ఆర్ టేమింగ్. నిజానికి సింహం అనుకుంటే మనిషిని చంపేస్తుంది, బట్ దే హ్యావ్ టేమ్డ్. పెద్ద ఏనుగు ఉంటుంది, ఆ ఫుట్బాల్ ఆడంటే ఆడుతుంది, క్రికెట్ ఆడంటే ఆడుతుంది. వాడు ఏం చెప్తుంది? దే ఆర్ టేమింగ్ దీస్ అనిమల్స్. మృగములు, పక్షి, సర్పములు, ఇంకా ఏవైనా కూడా నరజాతి అన్నిటినీ సాధు చేయగలుగుతుంది. కానీ 8వ వచనం చూడండి, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అర్థమైందా? నువ్వు అన్నిటినీ చేస్తావు, నీ నాలుకను నువ్వు సాధు చేయలేవు. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. అందుకే మనం నోరు మూసుకొనే ఉన్నాం కదా, ఫోన్ పట్టుకొని చేస్తున్నాం, అది కూడా నోరే. అర్థమైందా? ఇది ఇంకో టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. నోటి నుంచే నోరు మాట్లాడదు, ఇప్పుడు అన్ని చేతులు, ఫింగర్స్. అర్థమవుతుందా? యు ఆర్ కమ్యూనికేటింగ్. ఒక మెసేజ్ పంపించామంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్. నాలుక చేసే పనే ఇది. అర్థమవుతుందా? సో ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు ఆలోచిద్దాం, ఏ మనిషి కూడా ఆ నాలుకను సాధు చేయలేడు, నువ్వు కూడా చేయలేవు. కానీ నువ్వేం చేయగలవు? నీ శరీరము, నీ అవయవములు, నీకు సంబంధించిన అన్ని బాగుండాలంటే నీ నాలుకను దేవునికి అప్పచెప్తే, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించేస్తే, ఆయన వెన్ హీ టేక్స్ ఓవర్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని ఎప్పుడైతే ఆయన టేక్ ఓవర్ చేస్తాడో, ఎవ్రీథింగ్ విల్ బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఎందుకు ఈ లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన డిస్టర్బెన్సెస్ ఎందుకు కావాలా? ఈ ఒక్క నాలుక చాలంత గబ్బు పట్టించడానికి. కానీ అదే నాలుకను పరిశుద్ధాత్మదేవా నేను భాషలకే వాడతాను తండ్రి, నా యొక్క సమయం అంతా నీ వాక్యానికే, భాషలకే నేను కేటాయిస్తాను అని భాషలే ఎక్కువ నీ నోటికి పని పెట్టినావంటే యువర్ లైఫ్ విల్ బి ఎ బ్లెస్డ్ లైఫ్. హల్లెలూయా. సామెతల గ్రంథం 18:21 చూడండి, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. హల్లెలూయా. జీవ మరణాలు నీ నాలుకలో ఉన్నాయి. నీవు భాషలో మాట్లాడుతున్నావంటే నీ యొక్క కడుపులోంచి జీవజల ఊటలు బయటికి ప్రవహిస్తుంటాయి. ఆమేన్. అదే యేసు ప్రభు చెప్పింది. ఎవరైతే యేసు ప్రభు ఇచ్చే యొక్క నీటిని తీసుకుంటారో, ఆ దాహం గల వాళ్ళు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాని కడుపు నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు. బాప్తిస్మం పొందినాక అది నదులుగా ప్రవహిస్తాయి. ఇప్పుడు జీవము, మరణము రెండు నాలుకలో ఉన్నాయి. నువ్వు జీవాన్ని వదలాలంటే ఏం చేయొచ్చు? భాషలో మాట్లాడు. జీవజల నది నీ నుండి ప్రవహించాలంటే నువ్వు భాషలో మాట్లాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ది 10th రీజన్
బట్ వెరీ పవర్ఫుల్ రీజన్. నీ జీవితాన్ని లైవ్లీగా, నీ జీవితాన్ని పరిశుద్ధంగా, నీ జీవితాన్ని పవర్ఫుల్గా తయారు చేసేది ఏంటంటే ఈ భాషలు. ఎందుకు? నీ నోటికి ఎప్పుడైతే పని పెడతావో భాషలు గుర్తు చేసుకొని, మరి వీలైతే అలారమ్స్ పెట్టుకోండి. ఫోన్లో అలారం ఉంటుంది. అలారం అవుతానే కొన్నిసార్లు మనకు అలవాటు కాదు, వెంటనే నేను పోతేనే మన భాషలో మాట్లాడాలా అనేది నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకోవాలా. మనకు ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో అలారం పెట్టుకోవాలా, ఇప్పుడు భాషలో మాట్లాడాలా. అది అలారం అవుతూనే స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఒక గంట అలారం పెట్టుకుంటూ ఉండండి. సో డూ దట్. అల్టిమేట్గా ఇట్ బికమ్స్ యువర్ లైఫ్ స్టైల్. హల్లెలూయా. సో వీ హ్యావ్ సీన్ ఆల్ ది 10 reasons why every believer, ప్రతి విశ్వాసి, ఏ నేను ఈ సంఘానికి సంబంధించిన, ఆ సంఘానికి సంబంధించిన సంబంధం లేదు. నేను చెప్తుంటున్నాను, ఎందుకంటే ఈ లోకం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే, ఈ లోకంలో ఉండే ఫ్రెండ్షిప్స్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే భాషలు అనేది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నాయన బాగా సంపాదిస్తుంటారు, కొడుకు ఏమో చెడు సాంగత్యంలో ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? మొత్తం పోతాయి, డబ్బులు పోతాయి. అదే కదా మనం చూసి లోతు, అంత ధనవంతుడైన లోతు అన్నీ పోగొట్టుకొని ఎక్కడో గుహలో తేలిండు పిల్లలతో కలిసి. సో అటువంటి జీవితాలు మనకు ఉండకూడదంటే భాషలో మనం ఎక్కువగా మాట్లాడాలి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి. నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, మరి నాయన విన్న వాక్యంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా వాక్యం ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళు, యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తండ్రి, అందరినీ కూడా నాయన మీ చేతులకు నాయన సమర్పిస్తున్నాం తండ్రి. అందరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వింటుండగానే వారి జీవితాల్లోనైనా, వారి శరీరాలలో స్వస్థతను నాయన వాళ్ళు పొందుకున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నాన్న వివాహము కాని వారికి వివాహం జరుగుతుందని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుందని ప్రకటిస్తున్నాం తండ్రి. పిల్లలు లేని వారికి పిల్లలు వస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, ఏదైతే ఇంతవరకు సాధ్యం కానిది అది ఇప్పుడు సాధ్యమైంది అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి నాయన ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలోనైనా మీ యొక్క ఆత్మకార్యం జరిగింది అని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరునైనా పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు భాషలో మాట్లాడుదురుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమై వీరి జీవితాలు ఉంటున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.